యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. దయచేసి ఈ యొక్క వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఒకసారి ఈ యొక్క వీడియోను లైక్ చేయండి. అలాగే ఖచ్చితంగా ఈ వీడియో గురించి మీ యొక్క కామెంట్‌ను కామెంట్ బాక్స్‌లో తప్పకుండా రాయండి. గతంలో కేసీఆర్ ఏ విధంగానైతే మెగా కృష్ణారెడ్డిని పెట్టుకొని డబ్బులు సంపాదించిండో, మెగా కృష్ణారెడ్డికి ప్రాజెక్టులు అప్పగించిండు. ఇప్పుడు అదే విధంగా రేవంత్ రెడ్డి కూడా మరి మెగా కృష్ణారెడ్డితోనే మంచిగా ఉండడం అనేది ఇది గమనించాల్సిన విషయం. ముఖ్యంగా ఏంటంటే మెగా కృష్ణారెడ్డి మీద గతంలో అంటే మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అని చెప్పేసి ఆయన కంపెనీ. సో దాని మీద సిబిఐకి గతంలో రేవంత్ రెడ్డి కంప్లైంట్ చేసిండు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే అదే కంపెనీ సుంకిశాల ప్రాజెక్ట్ చేస్తుంది. అంటే 2022 సంవత్సరంలో బీఆర్ఎస్ హయాంలో నల్గొండ జిల్లాలో ఈ సుంకిశాల ప్రాజెక్టు. దీని ఉద్దేశం ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ వాసులకు అందరికి కూడా మంచినీళ్లను సరఫరా చేయాలనే ఉద్దేశంతో 2215 కోట్లతోని ప్రారంభించిన ఈ సుంకిశాల ప్రాజెక్ట్ ఇప్పుడు దాని వ్యయం కూడా పెరిగి దాదాపు 4000 కోట్లేమో చేసినట్టున్నారు ఈ గవర్నమెంట్ వచ్చినాక దాని వ్యయం. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అంటే బ్యారేజీ కూలిపోయింది కొంత గోడ. మరి ఆ కూలిపోయినప్పుడు ప్రభుత్వం కంపల్సరీ గమనించాలి. సోషల్ మీడియాలో ఈ బ్యారేజ్ కూలిపోయిందని వస్తేనే మంత్రులకు తెలిసిందని చెప్పేసి ప్రభుత్వానికి తెలిసిందని చెప్పేసి వార్తలు వచ్చినాయి. మరి ఎందుకు దాచిపెట్టింది దీన్ని? అక్కడ కాళేశ్వరం పోయింది, ఈడ సుంకిశాల ప్రాజెక్టు పోయింది. అంటే బీఆర్ఎస్ హయాంలో ఏ విధంగా ఉన్నదో కాంగ్రెస్ హయాంలో కూడా అదే విధంగా ఉన్నది. వీళ్ళ యొక్క అంటే కూలిపోవడం అనేది వీళ్ళ తప్పని అంటలేను. అక్కడ కాళేశ్వరం కూలిపోయినా ఇక్కడ ఇది కూలిపోయినా వీళ్ళ తప్పు కాదు. ఏంటంటే కాంట్రాక్టర్ల తప్పు. ముఖ్యంగా కాంట్రాక్టర్ ఏంటంటే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా ఈ యొక్క మెగా కృష్ణారెడ్డి పైన చాలా ఆరోపణలు ఉండేవి. అయినా కూడా ఆయనను బ్లాక్ లిస్ట్ లో పెట్టకుండా మళ్ళీ ఇక్కడ ప్రాజెక్టులు ఇస్తా ఉన్నారు. ఇక్కడ పోతే ఏంటంటే ఆయన కొడంగల్ ప్రాజెక్టు కూడా మెగా కృష్ణారెడ్డికే ఇస్తానని చెప్పేసి కొంత విశ్వసనీయ సమాచారం ఉన్నది. మరి ఎందుకు ఈ మెగా కృష్ణారెడ్డి అంటే ఇంత ప్రేమైంది? ఏమన్నా బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఇద్దరి మధ్యలో సయోధ్య కుదిర్చేందుకు ఈ యొక్క మెగా కృష్ణారెడ్డి ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా కొన్ని వార్తలు ఉన్నాయి మిత్రులారా. అలాగే రేవంత్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలను మంత్రులను తిట్టి మళ్ళీ వాళ్ళనే చాలా మందిని కాంగ్రెస్ లో చేసుకోవడం, అలాగే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని కూడా తిట్టేది. మరి దీనికి సంబంధించి ఏంటంటే మంత్రులు పోయినరు. సో అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడుతారంటే ఇది చాలా చిన్న సంఘటన, సో దీంట్లో ఎటువంటి నష్టం ప్రభుత్వానికి లేదు, కానీ 2 నెలలు మాత్రం ఈ యొక్క ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుంది కాబట్టి అందుకే ఈ యొక్క విషయం బయటికి తెలియలేదని చెప్పేసి వీళ్ళు మంత్రులు మాట్లాడడం జరుగుతుంది. సో మరి నేను ఒకటే అడుగుతున్నా, నిజంగానే మనకు లేదు, కాంట్రాక్టరే ఈ ఖర్చులన్నీ భరిస్తాడు అని మీరు అంటారు, మనకు నష్టం లేదు, ఓకే. నేను ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నా, ఇలాంటి నాసి రకం పనులు చేసే కాంట్రాక్టర్లు మనకు అవసరమా? మెగా కృష్ణారెడ్డి మనకు అవసరమా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్న యొక్క మెగా కంపెనీకి ఎందుకు ఇస్తారు మీరు? మళ్ళీ ఖచ్చితంగా ఇలా మెగా కంపెనీ మీద మీకు గనక ఈ మెగా కృష్ణారెడ్డి మీద ప్రేమ లేకపోతే మీరు ఖచ్చితంగా సిబిఐకి లెటర్ రాయండి. మెగా కృష్ణారెడ్డి మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయండి. ఈయన మీద గతంలో ఈ కంపెనీ మీద సిబిఐ కూడా కేసులు నమోదు చేసిన దాఖలాలు ఉన్నాయి మిత్రులారా. దయచేసి మిత్రులారా ఖచ్చితంగా దీన్ని మీరు అందరూ ఖండించాలి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ కేసీఆర్ చేసిన పనే ఇప్పుడు ఈ యొక్క రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఈ ఇద్దరికి కూడా అంటే కేసీఆర్ 1 నంబర్ అయితే రేవంత్ రెడ్డి 10 నంబర్ మిత్రులారా. దయచేసి మిత్రులారా మీకు ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.